నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. నమస్తే. ఓవైపు లోక్సభ ఎన్నికల వేడి కనిపిస్తుంది. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. భారీ బహిరంగ సభలకు, నామినేషన్ల స్వీకరణ కూడా సర్వం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు సంబంధించినటువంటి ఒక అంశం తెర మీదకి వచ్చింది. దాదాపు 15 రోజుల నుంచి కూడా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు గారు మాదిగలకు అన్యాయం జరిగింది, కనీసం 2 పార్లమెంటు స్థానాల్లో మాదిగలకు సీట్లు కేటాయించాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. గతంలో ప్రెస్ మీట్లు కూడా ఏర్పాటు జరిగింది. ఈరోజు ప్రధానంగా మోత్కుపల్లి నరసింహులు గారు ఒక దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. సో దీక్షలో కూర్చున్నారు, మాట్లాడదాం. గతంలో నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి విన్నపించుకున్నారు, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వండి, కలుస్తామని చెప్పేసి కూడా. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే, మంత్రులు కూడా స్పందించలే, మోత్కుపల్లి గారికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు. సో ఈ దీక్షతో అయినా ప్రభుత్వం దిగి వస్తుందా, మరి మోత్కుపల్లితో మాట్లాడుతుందా? ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సో మీరు చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వంతో మాట్లాడాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాలని చెప్పేసి కూడా గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టిరు, ఇంట్లో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కానీ మీరు మీ సమస్యలు ప్రభుత్వాన్ని చెప్పినా ఏ మంత్రి స్పందించలే, ముఖ్యమంత్రి స్పందించలే, కనీసం ఎమ్మెల్యే కూడా స్పందించలే. సో ఈ దీక్షతో ప్రభుత్వం దిగి వచ్చే అవకాశం ఉన్నదా? అంటే మాదిగలను ఏ స్థాయిలో చూస్తున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం. సమస్య ఏంటంటే మాదిగ జాతిని టోటల్గా అసలు వెనక్కి నెట్టి అసలు వాళ్ళను రాజకీయంగా బొందబెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నట్టుగా, కుట్ర చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఒక పెద్ద కుట్ర ఇది. ఇష్యూ ఏంటంటే రేపు పొద్దున మాదిగలు ఏబిసిడి విషయం ఇక్కడ పార్లమెంట్లో కానీ మరొక చోట కానీ మాట్లాడే అవకాశం ఉంది. కానీ మాదిగలే లేనటువంటి పరిస్థితులలో చట్టసభల్లో, పార్లమెంట్లో ఎవరు మాట్లాడతారు? మాదిగ సభ్యులు లేకపోతే, మాదిగ కమ్యూనిటీ నుంచి ఒక సభ్యులు లేకపోతే పార్లమెంట్లో ఎవరు మాట్లాడతారు? కాబట్టి ఈ మాదిగ అనేటువంటి ఉద్యమాన్ని అనుకో, ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అనుకో, మొత్తం తొక్కేయాలనేటువంటిది ఒక ఆలోచన కలుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఒక పెద్ద కుట్ర ఇది. ఈ విధమైనటువంటి కుట్ర ఎన్నడూ జరగలేదు కూడా. నేను కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి గారిని చూశాను, విజయభాస్కర్ రెడ్డి గారు చూశాను, రాజశేఖర రెడ్డి గారు చూశాను, జనార్దన్ రెడ్డి గారు చూశాను. ఎవరు కూడా మరి ఇంత అన్యాయంగా మాదిగ జాతినే పక్కన పెట్టి రిజర్వేషన్ల నుంచి వాళ్ళని తీసేసి మరి మాట్లాడినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి తప్పు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్టేట్ పార్టీ చేస్తూ ఉంది. ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా స్పందించాలి. దానికి ముఖ్యమంత్రి గారితో పాటు బట్టి విక్రమార్క గారు కూడా స్పందించాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదే మీరు అన్నట్టుగానే చాలామందికి ఒక ప్రశ్న తలెత్తున్నది. సో వెనుకబడిన అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది మంత్రివర్గంలో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, అయినా కూడా ఎందుకు స్పందించట్లేదు, ఇంత అన్యాయం జరుగుతుండే అనేది ప్రశ్న. ఇంకా అది వాళ్ళు ఆలోచించుకోవాలి, నేను చెప్పలేను కదా. ఇప్పుడు ధర్మం, రాజకీయ ధర్మం ఏంటంటే లీడర్ అయిన వాళ్ళు ఏ కులమైనా కావచ్చు, న్యాయమైన దాని గురించి స్పందించాలి. ఆ విధంగా స్పందించాలి. నేను వాస్తవం చెప్తున్నా, నేను మాదిగ కమ్యూనిటీ అయినా ఎన్నో సమస్యల మీద, మాలలకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా మేము పోరాటం చేశాం. మేము చుండూరు సమస్య, మాలలందరినీ నరికేస్తే నేనే ఆమరణ నిరాహార దీక్ష చేసే అసెంబ్లీలో. తర్వాత 6 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పెద్ద ఉద్యమం చేశాను. ఆ సమస్య ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో చంపినప్పుడు ప్రభుత్వ పరంగా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో డిమాండ్స్ అన్నీ సాధించుకునే ప్రయత్నం చేశా, పోరాటం చేశాను. ఓకే. సో కానీ ప్రధానంగా వరంగల్ టికెట్ ఇవ్వనందుకు, వరంగల్ టికెట్ మీద ఆశతోటే మోత్కుపల్లి రకమైనటువంటి దీక్ష కూర్చున్నటువంటి కొన్ని స్పెక్యులేషన్ కూడా స్ప్రెడ్ చేసే అవకాశం కనిపిస్తున్నది. ఎట్లా ఎదుర్కొంటారు? పడనోడు ఎవడో మాట్లాడతాడండి దాని గురించి. నేనే చెప్తున్నా కదా, నాకు వద్దే అని. పోనీ నేను ఎన్నడైనా నాకు పార్లమెంట్ సీట్ ఇవ్వలేదని నేను ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, నేను ఎవరితో మాట్లాడినా, అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోయినా నా అంత నీతిమంతుడు కానీ, నా అంత ప్రజాదరణ గాల్లోడు ఎవడు లేడు ఉన్నమాట చెప్పాలంటే. అయినా మరి నాకు ఇవ్వలేదు, అయినా నేనేమనలేదు కదా. ఎందుకంటే పార్టీ ముఖ్యం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయనతో కొన్ని పనులు, మంచి పనులు చేపిద్దామనేది నా అభిప్రాయం. కానీ ఆయన ఎందుకో ఆ లైన్లో లేడు, అది ఎందుకో బాధాకరమైన విషయం. నేననేది అంటే నిన్నగాక మొన్న గారు జితేందర్ రెడ్డి దగ్గర పోయి శాల్వ కప్పి ఆయన పార్టీలో చేరకముందే పదవులన్నీ అనుభవం చేసాం. మరి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల ముందే పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనేది అప్పటికి తేలలేదు కదా. రాకపోయినా ఆయనతో కలిసి పని చేద్దామని నేను వచ్చాను. నేనేం భయపడేటోని కాదు కదా, తెలుసు రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి
అయినప్పటికీ నాకు ఆ గౌరవం వారు ఇవ్వలేదు కూడా. అయినా నేనేం బాధపడలేదు, ఆ గురించి ఆలోచించలేదు. నేను పార్టీకి పనిచేస్తూ వస్తున్నా. కానీ సడన్గా ఈ రకమైన నిర్ణయం తీసుకొని నా జాతి మొత్తాన్ని దెబ్బ కొట్టేటువంటి పని చేస్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర, నా జాతి మీద ఏదో విషప్రయోగం చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా భావిస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదని నేను భావిస్తాను. ఒక పక్క అంబేద్కర్ గారి ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ అసొంటిది. మేము మాదిగలకు వ్యతిరేకం అనుకునే కేసీఆర్ మరి 2 సీట్లు మాకు ఇచ్చాడు, పార్లమెంట్ సీట్లు. 2 సీట్లు ఇచ్చాడు కదా, ఇప్పుడు కూడా 2 సీట్లు ఇచ్చాడు. మరి మాదిగలకు అనుకూలంగా ఉంటుంది అనుకొని గెలిపించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి మావాడని మేము అనుకుంటే మరి మా పరిస్థితి గిట్ల అయిపోయింది. ఇది ఒక సీటు కూడా ఇవాళ మాకు గతి లేదు, అది లేదు అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మోత్కుపల్లి గారు ఒక స్ట్రేట్గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఎక్కడ పోయినా కూడా ప్రజాపాలన నడుస్తున్నది. గత ముఖ్యమంత్రి ఏ మంత్రిని, ఏ ఎమ్మెల్యేని, ఏ సామాన్యుని కలవలేదు. మా ముఖ్యమంత్రి సామాన్యుల నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యే వరకు ఎప్పుడైనా కలుస్తున్నాడు అంటున్నారు. మరి ఒక మాజీ మంత్రి అయినటువంటి మోత్కుపల్లి గారిని ఎందుకు రేవంత్ రెడ్డి కలవలేకపోతున్నాడు? మంగళవారం, శుక్రవారం ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటారు కదా, ఆడికి పోయి ఇద్దాం అనుకుంటున్న పిటిషన్. కానీ ఇప్పుడు ఎన్నికల టైంలో వీలు కాదు అంటారు కదా. అవు రఘు, అక్కడ పోయి ఇద్దాం అనుకుంటున్నా. మరి నాకు మేమేం చేయాలి మరి? మా గదికి అట్లుంది. ఓకే, మేము ఆడికి పోయి ఇద్దామని అనుకుంటున్నా. వచ్చిరా మోత్కుపల్లి గారి లైన్లోకి ఎవరైనా మంత్రుల్లో లేకపోతే ఎమ్మెల్యేలో వచ్చిరా? అన్న ఎందుకు ఇవన్నీ దీక్షలు? పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మైనస్ అవుతుంది. ఇవన్నీ ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి చెప్పకుండా ఏ క్యాబినెట్ మంత్రులు రారు. కానీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు అయినా ఆలోచిస్తారు అనుకున్నా, కానీ ఆయన కూడా ఆలోచించారు. ఓకే, కానీ ఏదేమైనా కూడా పార్టీ ఇంపార్టెంట్, పార్టీ గెలుపు ఇంపార్టెంట్, పార్టీలో సభ్యత్వం ఉంది, పార్టీ సీనియర్ నాయకులు మీరు. సో పార్లమెంట్ ఎన్నికల్లో మీ దీక్ష అనేది కొంత మైనస్ అయ్యే, డ్యామేజ్ అయ్యే అవకాశం లేదా? రియలైజ్గా అమ్మని చెప్తున్నాం. మరి అది అయ్యేటప్పుడు ఈ నిర్ణయాలు ఎందుకు చేయాలి? ఇట్లాంటి నిర్ణయాలు చేసుకోవద్దు కదా. ఈ నిర్ణయము చరిత్రాత్మకమైన తప్పు అంటున్నాను. నా సొంతం గురించి దీక్షలు చేస్తే తప్పు, జాతి గురించి కదా నేను చేసేది. జాతి మొత్తాన్ని పట్టుకొస్తా నేను. మీరు టికెట్లు ఇవ్వండి. ఇప్పుడు వస్తుందా మోత్కుపల్లి పిలిస్తే జాతి మొత్తం? ఎందుకు రాదు? ఎందుకు రాదే? 100% వస్తుంది. కానీ నా ఉద్దేశం పార్టీకి నష్టం చేయొద్దనే ఇంత కూల్గా నేను నా ఇంట్లోనే దీక్ష పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఎన్ని రోజులు ఓపికగా దీక్ష చేస్తారనుకోవచ్చు? ఓపిక ఉండాలి. మరి పార్టీ ఆలోచన ఇంపజేయాలన్నప్పుడు, తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు అది సరి అయింది కాదు అని వాళ్ళు ఆలోచించే వరకు మనం ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. ఓకే, మహానుభావులు కదా వాళ్ళు. అట్లా వాళ్ళకు నచ్చితే ఏదైనా చేస్తారు, నచ్చకపోతే ఇట్లా ఉంటుంది మా బతుకు. కానీ ప్రధానంగా బీసీలో కూడా అన్యాయం జరిగింది. కేవలం 3 సీట్లే కేటాయించారంటారు. కానీ బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరు ఎటువంటి ప్రశ్నించట్లేదు. కనీసం వాళ్ళు దీక్షకో లేకపోతే ఇంకోటి పేదోళ్ళ అమాయకులు అయితేనే కదా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. పాపం వాస్తవంగా నిన్న బీసీలంతా, ఎస్సీలంతా, ఎస్టీలంతా అందరూ ఏకమై మైనార్టీస్ అంతా ఓట్లేస్తేనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. రెడ్డి సామాజిక వర్గం అంతా కేసీఆర్తోనే ఉండే. అక్కడ బాగుంది కాబట్టి అనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ బాగుంది అంటే మళ్ళీ ఈడికి వచ్చారు. రేపు ఇంకో దగ్గర బాగుందంటే అడిగి పోతారు. పేదోళ్ళు పోరు కదా. పేదోళ్ళు నీతికి నిజాయితీ కట్టుబడు కాబట్టి కనీసం ప్రపంచం ఇట్లా నడుస్తుంది. ప్రధానంగా మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట అన్నాడు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలదండ కూడా వేయలేకపోయారు. కానీ మేము కట్టించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎందుకుంటున్నారని ఒక మాట అన్నారు. సో దీని మీద మోత్కుపల్లి ఏమైనా కామెంట్ చేస్తారా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్స్, ఇది టైం కాదు, కాంట్రవర్షియల్ అవసరం లేదు. అంబేద్కర్ ఎవడు దండేసినా ఎవడు దండేయకపోయినా అంబేద్కర్ యొక్క గౌరవాన్ని ఎవరు తీసేయలేరు. ఆయన ఆకాశం అంత ఎత్తులో ఉన్నాడు. ఆయనకి ఎవరేం చేస్తారు? వీళ్ళు ఎవరు దండేయకపోయినా అయ్యేదేం లేదు, ఎవరు దండేసినా అయ్యేదేం లేదు. రెస్పెక్ట్ చేస్తే వాళ్ళకే గౌరవం. అంబేద్కర్కి అయితే పోయేది ఏం లేదు కదా. సాయంత్రం తర్వాత దీక్ష కంటిన్యూ అవుతుందా లేకపోతే ఎట్లా? ఇవాళ అయితే ఒకరోజు దీక్షే, తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తాం. ఓకే, భవిష్యత్ కార్యాచరణ మీతో పాటు మోత్కుపల్లితో పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా మాదిగ నాయకులు ఇంకెవరైనా వెనుకున్నారా వెనకాల? మీకు లేరా? అలాంటి వచ్చిన వాళ్ళంతా మాదిగోలే. అది కూడా చెప్తున్నాను నీకు. వచ్చినంతా మాదిగోలే. మరి ఎంతమంది రమ్మంటే చెప్పు, పెడతాం అలా. అది కూడా చూడు. నేను మాస్ లీడర్ని. మోత్కుపల్లి అంటేనే మాస్, అది గుర్తుపెట్టుకోవాలి. నేనేమి అంత తక్కువేం లేను. కాకపోతే ఏంటంటే అవసరం లేనప్పుడు మనం లేనిపోందేందుకు? అవసరం లేదు కదా, పార్టీ కదా. పార్టీ కొరకు మనం పనిచేసినట్టు ఉండాలి కదా అనేది నా ఉద్దేశం. సార్, ఫైనల్గా మాదిగ బిడ్డలకు కావచ్చు, మీ పార్టీ నాయకులకు కావచ్చు, ముఖ్యమంత్రి గారికి తొలివేలు వేదికగా మీరు ఏం చెప్పాలనుకుంటూ చెప్పచ్చు? ఎవరికి? మాదిగ బిడ్డలకు కావచ్చు, ముఖ్యమంత్రి మాదిగ బిడ్డలకంతా మన
రిజర్వేషన్ తీసేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. ఇలా ఇది తీసేస్తారు, రేపు ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వకపోతే కూడా మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి రిజర్వేషన్ల నుంచే మాదిగలను రాజ్యాధికారం ఏదైతే పార్లమెంట్ ఉందో పార్లమెంట్లోకి పోకుండా రేపు ఏబిసిడి విషయంలో పార్లమెంట్లో మన సభ్యుడు ఉంటే మాట్లాడతాడు కాబట్టి అవకాశం లేకుండా చేసే కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని ఎదుర్కోవాలి, మాదిగలంతా ఏకం కావాలి, దీన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేయాలి. సరే, ఫైనల్గా నామినేషన్ల స్వీకరణ మొదలైంది. అలా బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీ అభ్యర్థులు. ఈ బిజీ లైఫ్లో మోత్కుపల్లి దీక్ష మీద దృష్టి పెడతారా? మోత్కుపల్లి దీక్షకు స్పందిస్తారా? ఇక అది వాళ్ళ ఇష్టం, నేనేం చేయగలదు దానికి. ఏమున్నది బిజీ ఏమున్నది? ఎవడు బిజీ తింటలేరా, తాగుతలేరా, ఉండలేరా, ఏమున్నది అలా బిజీ? సామాజిక పరమైన ఇంత పెద్ద తప్పు చేసి తప్పును సరి చేసుకోకుండా మేము పోతామంటే అది మూర్ఖత్వం. అది ఆ మూర్ఖత్వానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పు? టైం నిర్ణయం చేస్తుంది, ప్రజలు నిర్ణయం చేస్తారు. అట్లా. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద మోత్కుపల్లి అయితే ఒక స్పష్టత ఇస్తున్నారు. సో టైం డిసైడ్ చేస్తుంది, కాలమే నిర్ణయిస్తుంది. సో స్పందిస్తామనేటువంటి నమ్మకం ఉన్నట్టు ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఈ దీక్ష ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది. ఒకరోజు దీక్ష అంటున్నారు, తదుపరి కార్యాచరణ ఎట్లుంటుంది, మరి దీన్ని ప్రభుత్వం ఎదుర్కోనికి సిద్ధంగా ఉన్నదా లేదా అనేది ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.